ఇదే ఫైనల్ మాట? అవునండి. అయితే మా పేర్లైనా పెట్టమ్మా. మీరు అడగడం ఎలా ఉందో తెలుసా అండి? ఎలా ఉంది? పెంపుడు కుక్కకి పాచిపోయిన అన్నం లేకపోతే గజ్జి కుక్క వచ్చి పరవన్నం అడిగిందంట. అలా ఉంది. మమ్మల్ని గజ్జి కుక్క అంటావా? ఏయ్, నన్ను పెంపుడు కుక్క అంటావే? పోనీలే, ఎంత కాదనుకున్నా నా మనవరాలే కదా అని ఊరుకుంటుంటే నోటికొచ్చినట్టు మాట్లాడతావా? పోవే పోవే, బయటికి పో. దాంతో మాటలేంటే? ఉసే శిరీష, త్వరగా బయటికంటే. అలాగే మీ అమ్మ కడుపులో మాడ. గంట మంది నన్ను కదే, దీన్ని మీరు కదే, నేనే బయటపెట్టుకుంటా. నేను ముందే ఊహించాను మీరిలాంటి అదవ పని చేస్తారని. గీతను బయటికి గెంటేశారని రాజశేఖర్ గారికి తెలిస్తే మీ తలకాయలతో ఫుట్బాల్ ఆడుకుంటారు. ఫ్రీగా ఎలా ఆడుకుంటారు? డబ్బులు ఇచ్చి ఆడుకోమనండి. దేనికి? మా తలకాయల్ని. ఛీ, పిసినారుదానా. మర్యాదగా గీతని ఇంట్లోకి తీసుకెళ్ళు, లేకపోతే ఇప్పటిదాకా నువ్వు నొక్కేసిన డబ్బుని వడ్డీతో సహా వసూలు చేస్తాను. అమ్మో వద్దులే. రాజశేఖర్ గారు వచ్చి చెప్పే వరకు గీత నీ దగ్గరే ఉంచుకో. ఉంచుకోక చేస్తానా? ఉంచుకోటానులే. చెప్పమ్మా గీత, గార్డియన్గా ఎవరి పేరు పెట్టమంటావు? కంచక్క పేరండి. ఏయ్, మాకన్నా అల్లఫుడ్ ఎక్కువైపోయిందా? అసలు దానికి మాకు తేడా ఏంటే? గంగి గోవుకి గంగిరెత్తుకున్నంత తేడా ఉందండి. నాకు మీ మీద నమ్మకం పోయిందండి. అందుకే నన్ను తన సొంత చెల్లిలా చూసుకునే కంచక్కనే నా గార్డియన్ గా పెట్టుకుంటున్నాను. సరేనమ్మా, రేపు ఒకసారి ఆ కంచుని ఇక్కడికి రమ్మని చెప్పు, సంతకాలు తీసుకోవాలి. సరేనా? అలాగే లాయర్ గారండి. మీ పేరు పెట్టలేదని గీతకేమైనా హాని చేశారో ఇకపై నేను రాను, రాజశేఖర్ గారు వస్తారు. జాగ్రత్త. నేను వస్తానమ్మా. అయ్యో, ఎంతో కష్టపడి ప్లాన్ చేసినా ఆస్తి మొత్తం కంచు తనుకుపోయేలా ఉంది. ఏం చెయ్యాలి? ఆ రుద్రమ్మతో చేతులు కలిపి ఆ కంచు నాపాలి. అదొక్కటే మార్గం. రుద్రమ్మకి దిమ్మ తిరిగే స్ట్రోక్ ఇచ్చినవక్క. మనల్ని నేర్పించనీకి ఇంకెలాంటి దిక్కుమాల ప్లాన్లు వేయది. అవునే, దాని అదృష్టం బాగుండి ఆ నాగిని ఇరుక్కుంది. నెక్స్ట్ టైం దాన్ని కన్ఫర్మ్ గా పట్టిస్తా. అయ్యో, ఆ నాగిని వస్తుంది.
నా అనుమానం నిజమైంది. కంచుతో పాటు ఆ శ్వేత కూడా వచ్చింది. నాకు కనపడకుండా ఆ బ్యాగ్లో దాచింది. ఈ విషయం అమ్మగారికి చెప్పి దీని లెక్క సెటిల్ చేయాలి. ఏంటి? ఒకసారి అలా పదండమ్మా, పదండమ్మా. ఏంటి? నేను చెప్పింది నిజమైందమ్మా. ఆ కంచుతో పాటు శ్వేత కూడా వచ్చింది. నిజమా? రెండమ్మా చూపిస్తాను. పద. చూసారమ్మా, ఆ బ్యాగ్లో శ్వేత ఉంది. అందుకే అదంతా జాగ్రత్తగా జరుపుతోంది. నువ్వు చూసావా? నా కళ్ళారా చూశానమ్మా. అయితే ఆ శ్వేత అవుటే. సంతోష్, నాన్న సంతోష్. సంతోష్ని పిలుస్తున్నారంటే ఆ నాగిని శ్వేతను చూసుంటుంది. ఇప్పుడేం చెయ్యాలి? ఏంటమ్మా? నీ ప్రియాతి ప్రియమైన కాంచన మనల్ని మోసం చేసిందిరా. ఏం చేసిందమ్మా? నీ మాటని ధిక్కరించి ఆ శ్వేతని మనింటికే తీసుకొచ్చిందిరా. శ్వేతనా? నో, నేను వద్దు అని చెప్పాక ప్రాణం పోయినా కంచో పనిచేయదమ్మా. అదే నేను ఇప్పటివరకు అనుకున్నాను. కాని దానికి నువ్వన్నా నీ మాటన్నా లెక్కలేదని శ్వేతను చూశాకే అర్థమైంది. అదే నిజమైతే ఇంటి నుంచి బయటికి గెంటేసేది శ్వేతను మాత్రమే కాదు, కాంచనాడు కూడా. కాంచనా, కాంచనా. ఏంటి సంతోష్, అందరూ కలిసొచ్చారు? నువ్వు శ్వేత కలిసొచ్చిన విషయం తెలిసి నేను మా అమ్మ కలిసొచ్చాం. నేను శ్వేత కలిసి రావడం ఏంటి? ఇంకా నమ్మించాలని చూడుకో. మర్యాదగా నిజం ఒప్పుకొని క్షమాపణ చెప్పు. అవసరం లేదమ్మా. ఆ శ్వేత కనుక నా కంట పడిందో ఈ కాంచన కూడా అక్కర్లేదు. నువ్వు వద్దన్నాక నేనెందుకు తెస్తా సంతోష్? అయితే ఈ బ్యాగ్ ఓపెన్ చేయి. నో, నేను ఈ ఇంట్లో అడుగు పెట్టిన రోజు చెప్పాను, నా జోలికి కానీ నా వస్తువుల జోలికి కానీ మీరు రాకూడదు అని. అలా అని మీరు మాట ఇస్తేనే వచ్చాను. ఇప్పుడు ఆ మాట తప్పుతారా? ఇది చాలు. నువ్వు శ్వేతను దాచావు అని చెప్పడానికి. లేదు, నేను శ్వేతను తీసుకురాలేదు. అలాగా? అయితే మరి ఆ బ్యాగ్లో ఏముంది? అది నా బట్టలు. అంటే బట్టలు తప్ప అందులో ఇంకేమీ లేదు, అంతేనా? అవును అవును. నాగిని, ఆ బ్యాగ్ తీసుకో. ఎందుకు? నా బట్టలు ఉన్నాయని చెప్పాను కదా. నాగిని, తీసుకునిరా. ఎందుకు? చెప్తాను. సంతోష్, తనకిచ్చిన మాట ప్రకారం తనకిష్టం లేకుండా బ్యాగ్ ఓపెన్ చేయను. కానీ ఇందులో ఏముందో ఎవరున్నారో నిరూపిస్తాను. నాగిని, బ్యాగ్ తీసుకుని నాతో పాటు రా. ఎక్కడికి? అమ్మ రమ్మంటుందిగా. ఏ తప్పు చేయనప్పుడు సైలెంట్గా రా.
పైకి తీసుకునిరా. అలాగే అమ్మా. అసలేంటిదంతా? ఇక్కడికి తీసుకొచ్చారు? కంగారు పడుకు. ఓ మనిషి నుంచి నిజం రాబట్టడానికి సామదాన భేద దండోపాయాల్ని ఉపయోగించొచ్చు. నువ్వెలాగూ బుజ్జగిస్తే మాట వినే టైపు కాదని నాకు తెలుసు. డైరెక్ట్గా దండోపాయానికే వచ్చేశాను. ఆఖరిసారిగా అడుగుతున్నాను, ఈ బ్యాగ్లో ఏముంది? దేవుడా, నిజం చెప్తే ఏమవుతుందో తెలుసు, అబద్ధం చెప్తే ఏమవుతుందో అర్థం కావట్లేదే. మాట్లాడేంటి కంచనా? చెప్పు, అందులో ఏముంది? బట్టలు. నా బట్టలు నేను చెప్తున్నాను కదా. సరే, ఇందులో బట్టలు తప్ప ఇంకేమీ లేవు కాబట్టి ఈ బ్యాగ్ని బిల్డింగ్ పైనుంచి కింద పడేస్తాను. నో, వద్దు. పంది మొహందాన పైనుంచి కిందకేస్తే చస్తనే. వామ్మో, చూడబోతే సంపేటట్టే ఉన్నదిగా. బయటికి పోదాం. వామ్మో, నిజం తెలిస్తే బావ కంచక్కని చీ కొడతాడు. నా వల్ల అక్క జీవితం నాశనం అయ్యే కంటే నేను చచ్చేదే మంచిది. వద్దు, నేను ఒప్పుకోను. దీనికి నేను ఒప్పుకోను. నేను ఒప్పుకోనమ్మా. మీరన్నట్టు శ్వేత అందులో ఉంటే పాపం చచ్చిపోతుంది కదమ్మా. పిచ్చి నాన్న, ఊరికేరా. దాన్ని బెదిరించి నిజం రాబట్టాలనే అన్నాను. నేనెందుకు పడేస్తాన్రా? ఓ, బెదిరించడానికా? అయితే ఓకే అమ్మా. బెదిరించడానికి కాదురా, దాన్ని చంపడానికి ప్లాన్ వేశాను. లేకపోతే నన్ను కొడుతుందా? ఆ బ్యాగ్లో గనక అదుంటే చావు తప్పదు. భయపడక కాంచనా, నువ్వు వెళ్ళి కిందుండు. నేను పైనుంచి బ్యాగ్ కిందకి వేస్తాను. నువ్వు క్యాష్ పట్టుకో. ఇందులో బట్టలు మాత్రమే ఉన్నాయనుకో, నువ్వు పట్టుకోగలుగుతావు. లేదు శ్వేతే ఉందనుకో, మొయ్యలేక వదిలేస్తావు. దాంతో మాకు నిజమేంటో తెలుస్తుంది, నీ మీద పడ్డ అపవాదు పోతుంది. అవును, నువ్వు చెప్పేది నిజమైతే వెళ్ళి పట్టుకో. అది కాదు సంతోష్. నాగిని, బ్యాగ్ తీసుకో. వద్దు వద్దు, నేను వెళ్తాను. అమ్మా జాగ్రత్త, శ్వేత ఉందేమో. ప్రాణం పోయినా వదలన్రా. దాని ప్రాణం పోయేలా వదులుతాన్రా. వద్దు. ఇందులో శ్వేత లేదు కదా? పడేయొద్దు. అయ్యో, ఏంటమ్మా అలా పడేసా? చేయి జారిపోయింది నాన్న.
అమ్మయ్యా, తప్పించుకున్నావా? ఇప్పుడు చెప్తా వీళ్ళ సంగతి. వీళ్ళను ఆట ఆడిస్తాను. శ్వేత! శ్వేత! అయ్యో శ్వేత! చూసావా శ్వేత అంటోంది. అంటే నేను చెప్పింది నిజం. అయ్యో శ్వేత! శ్వేత! పద వెళ్ళి చూద్దాం. శ్వేత! శ్వేత! అప్పుడే నీకు 100 ఏళ్ళు నిండిపోయా శ్వేత. అయ్యో శ్వేత! శ్వేత! ఈ పాపను నిన్ను పొట్టను పెట్టుకున్నారా శ్వేత? శ్వేత! నా చేతులారా నిన్ను చంపుకున్నానే. సారీ కాంచన, ఇలా జరుగుతుందని అనుకోలేదు. అంతా నీ వల్లే. ఏ అదేం పాపం చేసిందని దానికి ఇంత పెద్ద శిక్ష విధించారు? మీ అమ్మని చిన్న దెబ్బ కొట్టినందుకే చంపేస్తారా? చాలే, మాకు తెలియకుండా తీసుకురావడం నీ తప్పు. బ్యాగులో దాచి లేదు అని చెప్పడం నీ తప్పు. అన్ని తప్పులు నువ్వు చేసి మమ్మల్ని అంటావే? అంతా మీరే చేశారు. లేదు, నువ్వే చేశావు. కాదు, మీరే చేశారు. కాదు. శ్వేత! అయ్యో ఆపండి, తిట్టుకోవడం తర్వాత. ముందు శ్వేత పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. ఇందులో రాయి కదా ఉంది, శ్వేత అన్నావేంటి? నేను శ్వేత లేదు బాబోయ్ అన్నా విన్నారా? ఉంది 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 అని తెగ గొడవ చేశారు. ఇప్పుడు అర్థమైంది కదా, మీ అమ్మది అనుమానం తప్ప నిజం కాదని. ఏంటమ్మా అయితే? ఎందుకు తనని అనుమానించి అవమానిస్తున్నా? ఎందుకు బాధ పెడుతున్నా? మీ కళ్ళతో మీరే చూశారుగా, ఇందులో శ్వేత లేదు. తను మంచిది కాబట్టి మీరు ఎన్నన్నా నా కోసం క్షమించి వదిలేస్తుంది. ఇంకొకసారి ఇలాంటి టైం వేస్ట్ పనులు చేసి తనను బాధ పెట్టకండి ప్లీజ్. హలో, నాతో పెట్టుకోవద్దు, నొల్లిపేస్తా. ఏయ్, బ్యాగ్ తీసుకొచ్చి నా రూమ్లో పెట్టు. నన్నే మోసం చేస్తావా? నీకు ఫినిషింగ్ టచ్ ఇవ్వకపోతే నా పేరు రుద్రమ్మే కాదు. నీకేమవుతుందో అని టెన్షన్ పడిపోయి నీ గురించి నిజం చెప్దామనుకునే లోపే విసిరేసింది. అయినా అది నిన్ను పైనుంచి పడేస్తుందని తెలిసాక లోపల ఎందుకున్నావే? బయటకు వచ్చుండొచ్చు కదా. నేను బయటకు వస్తే బావ నీకు దూరం అవుతాడు కదక్క. నేను చచ్చైనా సరే మిమ్మల్ని కలుపుదామనుకున్నా, గందుకే రాలే. ప్రేమతో కట్టిపడేశావే, ఆ జన్మాంతం నీకు బానిసని. ఈ కంచు నీది, నీకోసం ఏమైనా చేస్తానే. ఆఖరికి ఆ చావునైనా ఎదురిస్తాను. థ్యాంక్స్ అక్క.